హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశ్వంత్ తంగల. ఐ హోప్ ఎవ్రీ వన్ ఈస్ ఫైన్. ఈరోజు డేట్ వచ్చేసి 26th December 2024 అనమాట. ఈరోజు మనం బీదర్ అనే గ్రామం ఉంది ఇక్కడ కర్ణాటకలో. అక్కడ శ్రీ క్షేత్ర జార్న నరసింహస్వామి అనే టెంపుల్ ఉందన్నమాట. ఆ ఆలయ ప్రత్యేకత ఏంటంటే మనం దర్శనానికి 1/2 కిలోమీటర్ వరకు నీటిలోనే వెళ్ళాలి దర్శనానికి. అంటే మన చెస్ట్ వరకు ఉంటాయి ఎట్లాగో వాటర్ వచ్చేసి. ఈరోజు అది టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 8 AM నుంచి అయితే ఓపెన్లో ఉంటుంది. మనకి అమీర్పేట నుంచి 126 కిలోమీటర్స్ అయితే ఉందన్నమాట. అప్ అండ్ డౌన్ మనకి అరౌండ్ 252 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఆల్రెడీ నేను పెట్రోల్ అనేది ఫిల్అప్ చేశాను బైక్లో. చూడొచ్చు మీరు, మనం పెట్రోల్ బంక్లో ఉన్నాం ప్రజెంట్, హెచ్పి పెట్రోల్ బంక్లో. వర్షం అయితే పడుతుంది మార్నింగ్ నుంచి. ఇంకేం చెప్పనా, చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటే. మనమైతే లేట్ చేయకుండా అయితే ఫాస్ట్గా అయితే టెంపుల్ దగ్గరికి అనేది రీచ్ అయిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్లో కంప్లీట్ అయిపోయింది. ఇంకా మీ సపోర్ట్ అనేది ఇలాగే ఉండాలనుకుంటున్నాను నా ఛానల్కి. మన ఛానల్లో ఉన్న కొత్తగా వీడియోస్ చూసిన వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో మనం బైక్ మీద అనేది రైడ్ కంటిన్యూ చేద్దాము. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు అనేది మాట్లాడుకుందాం మనం. డ్రెస్సులు వేసుకుంటాను, ఏం హాలత్ అయిపోయింది కాలేజీలో పోరగాల మధ్య తిరిగేటువంటి. యాక్చువల్లీ ఇతని పేరు అహ్మద్ అనమాట, మా రూమ్మేట్. ఈరోజు కాలేజ్ ఎగ్గొట్టి మరి టెంపుల్కి వెళ్దామంటే సరే అని చెప్పి వచ్చేస్తున్నాడు. ఇంకా మనకు 96 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. ఆల్రెడీ చాలా దూరం వచ్చాను నేను అమీర్పేట నుంచి. సో అప్పుడు ఇంకా చేయడం ఉందని చెప్పి వీడియో షూట్ చేయలేదు. సో ఇక లెట్స్ గో. వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. ఇంత కూల్గా ఉంటే ఇక మళ్ళీ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఏంటంటే నీళ్ళలోంచి దర్శనానికి వెళ్ళాలి కాబట్టి ఇంకా బాడీ అనేది చాలా షవరింగ్ వచ్చేసింది అనమాట కోల్డ్కి. కరెక్ట్ హైవే పెడితే 96 కిలోమీటర్స్ ఉంది. మ్యాక్సిమం 1 hour 20 minutes అట్లా రీచ్ అయిపోతా. కరెక్ట్ రోడ్డు పడాలి. వెదర్ అయితే మీరు కంప్లీట్గా ఫ్రంట్ చూసినట్టయితే ఫాగీగా అయితే సూపర్ అయితే ఉందన్నమాట వెదర్ వచ్చేటప్పుడు. కాకపోతే వర్షం ఒకటి పడిపోతే వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే గోప్రోలోకి వాటర్ వెళ్తే గోప్రో డ్యామేజ్ అయిపోద్ది. ఈ రైడింగ్ జాకెట్ కూడా వాటర్ రెసిస్టెంటే కానీ వాటర్ ప్రూఫ్ అయితే కాదు. నేను ఏంటంటే వర్షం పడదలే అన్నట్టు నా దగ్గర రైడింగ్ గేర్ కూడా ఉంది, అదే రెయిన్ జాకెట్ కూడా ఉంది. రెయిన్ జాకెట్ వేసుకోకుండా వచ్చేసాను. మేబీ మీకు ఈ వీడియో నుంచి కొంచెం వీడియో క్లారిటీ అనేది కొంచెం బెటర్ రావచ్చు. ఎందుకంటే ఇక నుంచి 4K రెజల్యూషన్లో అయితే అనేది నేను రికార్డ్ చేస్తాను ప్రతి వీడియోని. చూద్దాం, యూట్యూబ్ ఏం కంప్రెస్ చేయకుండా ఉంటే యాజ్ ఇట్ ఈస్గా నేను వీడియో తీసిన అవుట్పుట్ అనేది మీకు యూట్యూబ్లో రిఫ్లెక్ట్ అవుతుంది. మళ్ళీ అన్న యూట్యూబ్ అనేది కంప్రెస్ చేసింది అనుకో 4K అని 2Kకి, అంత క్లారిటీ అనేది మిస్ అయిపోతూ ఉంటుంది. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. I'm kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. I guess it's different for each of us and that's okay. Well I just wanna be happy, how to get there? Glad that you asked me. I think it's different for everyone. Some of us need work, others need fun. Some of us need purpose to overcome, but try to do what you love when it's said and done. Cause there's so many differences in each of us. Trust your gut, it can show you what you want. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want. తమ్మి ఫుడ్ తింటావా? వినపడదా అనుకుంటా.
అన్న ఇడ్లీ ఒక ప్లేటు నార్మల్గా ఇచ్చేసే ప్లేట్లు. పార్సల్ అంటే పార్సల్ ప్లాస్టిక్ ఇక్కడ బుడ్డోడు అయితే మా ఇందా నుంచి మేము తింటున్నప్పుడు కర్ణాటక వచ్చాం కదా, మేమైతే బ్రేక్ఫాస్ట్కి అయ్యాం సైడ్కి. తింటున్నప్పుడు ఏంటంటే ఇతను మాకు మాటలు రావను వినపడదు అంటున్నాడు, ఫుడ్ కావాలన్నాడు. సరే అని చెప్పి పార్సల్ అయితే తీసుకున్నాను. सुनने ही पाता तू बात करने से, कहाँ इधर से आए तुम, कर्नाटका ही है तू, ठीक बाय. इधर गांव का ही है वो? यहाँ का है, लोकल का. हाँ वही बोला तो, वो बात करने से और सुन नहीं पाता. हाँ नहीं आती बात. हाँ गाना भी नहीं सुने आते. हाँ ठीक है. మీరు చూసినట్టయితే టెంపుల్ దగ్గరికి వచ్చేసాం మనం. బయట నుంచి చూడడానికి అంతే ఉండదు అనమాట టెంపుల్. మీరు ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, బయట నుంచి చూసి ఏంటంటే చిన్నగా ఉందనుకోమాకండి. ఏంటంటే అండర్ గ్రౌండ్ దర్శనం అని చెప్పాక నేను వెళ్ళిన తర్వాత నీటిలోంచి అయితే దర్శనానికి వెళ్ళాలన్నమాట. పార్కింగ్ ఫీజు బైక్కి 10 రూపీస్ అనుకుంటా. మీరు బైక్ వేసుకొస్తే కనుక 10 రూపీస్ అనమాట బైక్ వచ్చేసి. కార్లో ఆటోలో వచ్చినా కానీ 20 రూపీస్ తీసుకుంటారు, జస్ట్ పార్కింగ్ ఫీజు వరకే. టెంపుల్ ఎంట్రన్స్ ఇది. కింద అయితే మనకి షాప్స్ ఉంటాయి. మనకు ఆల్రెడీ ప్రసాదం కౌంటర్లో ప్రసాదం అయితే అమ్ముతారనమాట. కాకపోతే ఇక్కడ మీకు ఎక్స్ట్రా కావాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇదైతే మనకి టికెట్ కౌంటర్ గైస్. ఇక్కడ మనకి సాటర్డే సండే మండే వచ్చేసి 8 AM నుంచి 5 PM వరకు అయితే ఉంటుంది. విడిగా మిగతా రోజులు మాత్రం 8 to 12 ఉంటుంది. మళ్ళీ బ్రేక్ ఉంటుంది 2 PM నుంచి 5 PM వరకు. అటు సైడ్ అయితే మీరు లగేజ్ అయితే పెట్టుకోవచ్చు లాకర్ తీసుకుని. అందరు లైన్లో ఉంచున్నారు కదా అక్కడ. పర్ పర్సన్కి అయితేనేమో 10 రూపీస్ అయితే టికెట్ అయితే ఛార్జ్ చేస్తున్నారు దర్శనానికి. అది అబవ్ 5 years ఉన్న వాళ్ళకి మాత్రం, బిలో 5 years వాళ్ళకి మాత్రం ఫ్రీ అనమాట. టికెట్ దర్శన టికెట్ ఇది. మొత్తం కండాలు అయితే ఉంది. స్టార్టింగ్ మనకి టెంపుల్లో సెంటర్ అవగానే ఇక్కడ వినాయక స్వామి విగ్రహం అయితే ఉంది. మనం ఇక్కడి నుంచి అయితే దర్శనానికి వాటర్లోకి దిగాలి. ఇక్కడ నుంచే స్టెప్స్ ఉంటాయి కిందకి వాటర్లోకి. వాటర్ లెఫ్ట్ తీసారు, చాలా అయితే ఎక్కువ అయితే ఉంది గైస్. యాక్చువల్ నేనే 5.8 5.9 ఉంటాను. నాకే కొంచెం స్టార్టింగ్లో ఏంటంటే చెస్ట్ కూడా దాటిపోయినాయి. చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు ఏంటంటే పిల్లల్ని అయితే ఎత్తుకుని అయితే రండి. మనకి వెళ్ళే దారి ఇంకా వచ్చే దారి కూడా ఇదే. దర్శనానికి వెళ్ళి దర్శనం నుంచి బయటకు వచ్చే దారి కూడా ఇదే. అహ్మద్, మీకు ఎట్లా ఉంది మీ ఎక్స్పీరియన్స్? చాలా కొత్తగా ఉంది బ్రో. ఇంతవరకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు చేయలేదు బ్రో. నువ్వు ఎక్స్పీరియన్స్ చేయలేదనే తీసుకొచ్చా ఇక్కడికి. నైస్ బ్రో. గుడి అందుకే నాలో హైట్గా ఉండాలి. ఓకే బ్రో, నెక్స్ట్ టైం ప్లాన్ చేద్దాం హైట్. మనకి యాక్చువల్గా ఈ వాటర్ వచ్చేసి లోపల లక్ష్మీ నరసింహస్వామి ఉన్నారు కదా, ఆ పాదాల దగ్గర నుంచి అయితే వాటర్ అనేది వస్తుంది అనమాట. మనకి 1/2 కిలోమీటర్ వరకు ఇట్లానే వెళ్ళాలి దర్శనానికి.
నుంచి అయితే అయిపోయింది దర్శనం అయితే ఎక్కువ కూర్చుంటుంది. మనకు దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము, ఎగ్జిట్ అయితే ఇటు నుంచి ఉంటుంది అనమాట. మనం ఎటు నుంచి వెళ్ళామో అటు నుంచే బయటకు అయితే వచ్చేస్తాము దర్శనం అయిపోయిన తర్వాత. మీరు చూసినట్టయితే ఇదైతే లేడీస్ చేంజింగ్ రూమ్ గైస్. దాని కింద కనబడుతుంది కదా, కింద కనబడేది వచ్చేసి జెంట్స్ చేంజింగ్ రూమ్. ఎట్లాగో ఇక్కడ బట్టలు తడిచిపోతాయి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే డ్రెస్ అయితే చేంజ్ చేసుకోవాలి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కంటే చాలా తక్కువ మంది ఉన్నారు కాబట్టి దర్శనం అయితే మనకి ఫాస్ట్గా అయితే అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, లోపల మనం దర్శనంకి వెళ్ళినప్పుడు అయితే నేను ఎందుకనేది ఎక్కువ మాట్లాడలేదంటే లోపల చిన్నపిల్లలు అయితే వచ్చారనమాట. ఒక 5 years 10 years పిల్లలు ఉన్న వాళ్ళైతే ఎక్కువ అల్లరి అయితే చేస్తున్నారు. గృహలో కదా మనం వెళ్ళిన దర్శనానికి, ఆ గృహ అంటే రీసౌండ్ వస్తుంది వాళ్ళు అరిసే సౌండ్కి. మనం అనేది తొందరగా మాట్లాడలేకపోయాము. నేను మాట్లాడి మీకు వినపడదని చెప్పి బయటకు వచ్చిన మాట్లాడదాం అనుకున్నాను. మేమైతే తడిసిపోయాం కాబట్టి డ్రెస్ కూడా చేంజ్ అయితే వేసుకున్నాను అనమాట. ఇక్కడ ఈ గుడి అనేది ఎందుకు వెలిసిందంటే మహాశివుడే ఉంటారు కదా, మహాశివుడు అయితే ఎక్కువ తపస్సు చేయడానికి అయితే ఇష్టపడుతూ ఉంటారు గృహలో వాటిల్లో. ఒకరోజు అట్లాగే ఇక్కడికి వచ్చి తపస్సు చేస్తూ ఉండగా జలాసురుడు అనే రాక్షసుడు అయితే పద్దానికి మహాశివుడి తపస్సుని భంగం కలిగించడానికి అయితే ప్రయత్నిస్తున్నారు. అలా ప్రయత్నిస్తున్నారని చెప్పి మహావిష్ణువు అయితే నరసింహ అవతారంలో వచ్చి ఆ జలాసురుని అయితే అంతమందించారనమాట. అంతమందిస్తూ ఉండగా సమయంలో అంటే చంపేస్తున్న సమయంలో జలాసురుడు అయితే శరణు కోరతారు, నన్ను క్షమించమని నరసింహస్వామిని. కోరినప్పుడు ఏంటంటే సరే అని చెప్పి అంటే జలాసురుడు నేను ఒకవేళ కానీ ఇక్కడ చనిపోతే ఈ ప్రాంతం అంతా చెడ్డగా భావిస్తారు జనాలంతా, నేను చనిపోతే అని చెప్పి అంటే సరే అని చెప్పి క్షమిస్తారనమాట నరసింహస్వామి వచ్చేసి. క్షమించి ఇక నుంచి నేను ఇక్కడే వెలుస్తాను, వెలిసినప్పుడు ఏంటంటే ప్రజలు వస్తూ ఉంటారు కదా దర్శనానికి, వాళ్ళందరూ నీటిలోనే దర్శనం చేసుకుంటూ రావాలి అని చెప్పి నువ్వు ఇక్కడే వెలవాలని చెప్పి జలాసురుని కూడా నా కాళ్ళ దగ్గర నుంచే నువ్వు నీరు అనేది ఇక్కడి నుంచే సృష్టించాలని చెప్పి అంటారనమాట. ఇక అప్పటి నుంచి ఈ ఆలయంలో జాన నరసింహస్వామిగా అప్పటి నుంచి అయితే ఇక్కడే వెలిసారనమాట స్వామివారు వచ్చేసి. సో మీ అందరికైతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. కొత్తగా మన ఛానల్ వీడియో చూసిన వాళ్ళైతే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యశ్వంత్ యూట్యూబ్ ఛానల్. సీ యు ఆల్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.